అన్న బిగ్ బాస్ 9 లో మళ్ళీ నాగార్జున హోస్ట్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని ఎలా చూస్తున్నారు అన్న? ఎన్నిసార్లు చూసిన సినిమా చూస్తాం, ఆ హోస్ట్ మార్చండి. నాగార్జున ఎంత బాగా చేసినప్పుడు కూడా పదే పదే చూడాలంటే బోరింగ్ అయిపోతుంది. ఎవరికైనా సరే చూసిన పుస్తకం మళ్ళీ చూడరు, అలాగే చూసిన సినిమా మళ్ళీ చూడటం ఎవడం. కాబట్టి ఆ సినిమాని గత 5-6 సీజన్ల నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొత్త సీజన్ లో కొత్త వ్యక్తితో పోస్టింగ్ వస్తే బాగుంటదని నా ఒపీనియన్. అంటే బిగ్ బాస్ 9 ఎన్టీఆర్ గానీ, నాని గానీ, లేకపోతే ఇంకా కొత్త హీరో గానీ డైరెక్ట్ చేస్తారు, బాలకృష్ణ కూడా డైరెక్ట్ చేస్తారు అనుకున్నారు. కానీ మళ్ళీ నాగార్జున అంటేనే జనాలకి డైరెక్ట్ చేస్తారా, హోస్టింగ్ చేస్తారా? హోస్టింగ్ ఆల్రెడీ వాళ్ళిద్దరు చేశారు, ఎన్టీఆర్ అండ్ అయితే ఈసారి 9 కి మారబోతుంది అని అన్న ఒక టాక్ వచ్చింది. అది బిస్కెట్ చేసే విధంగా మళ్ళీ నాగార్జున మారేది బాలయ్య అయితే బాగుంటదని నా ఒపీనియన్. ఎందుకంటే బాలయ్య ఆల్రెడీ ప్రూవ్డ్ యాంకర్ హోస్ట్ కాబట్టి ఈ దీంట్లో కూడా దిబిడే ఉంటదా? ఓకే. అయితే మరి లాస్ట్ టైం హోస్టింగ్ లో కూడా అంటే పర్సన్స్ తీసుకోవడం కూడా సరిగ్గా తీసుకోలేదన్నారు కంటెస్టెంట్స్ ని. మరి ఈసారి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారన్న మీరు? ఈసారి కొంచెం రతిక లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ప్లాన్ చేయండి. హాట్ గర్ల్స్ ని, హాట్ బాయ్స్ ని. ఎందుకంటే మసాలా ఉండట్లేదు, ఎప్పుడు కూడా ఆ రొటీన్ రోత చెత్త తీసుకొచ్చారు. మళ్ళీ రిపీటెడ్ చెత్త. ఈ చెత్త వల్ల ఉన్నది కాడ కంటెంట్ పోతుంది, చూసేవాడికి కూడా 3 ఉత్సాహం 2 చచ్చిపోతుంది. కాబట్టి సూపర్ ఉంటది. జబ్బల మండేలా ఉన్నప్పుడు ఎంత కండ్ల పెంచింది. ఈసారి ఎవరిని పొడుతుందో చూద్దాం. పికిల్స్ ఉందంట ఈసారి ఖచ్చితంగా. అన్న మళ్ళీ గౌతమ్ టేస్టీ తేజ ఉన్నారంట, ఇక వాళ్ళు వస్తే ఎట్లుంటది అన్న? రిపీటెడ్ రోత వద్దంటున్నా, కొత్త రోతనే తీసుకురండి. అది ఏ అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఉండాలా? రిపీటెడ్ రోత నాకు వద్దు, నేను యాక్సెప్ట్ చేయను. కామన్ మ్యాన్ ఎవరైనా తీసుకురావాలా వద్దా? కామన్ మ్యాన్ కంపల్సరీ. కామన్ మ్యాన్స్ ఒక 2 ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ ఇస్తారు. కనీసం ఈ రోత చూసే కంటే ఆ కామన్ మ్యాన్ ఆడు ఊర్లో ఏం చేసినవి, ఆ చిల్లర పనులు అవన్నీ చెప్తా ఉంటే మనకు కూడా టైం పాస్ అవుతుంది. అంతేగాని మొత్తం సెలబ్రిటీస్ ని పెట్టిన ఇది కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం. రీతూ చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఏమైనా రీతూ చౌదరి వస్తే ఫస్ట్ ఆనందించే వ్యక్తి నేనే. ఎందుకంటే రీతూ చౌదరి రీల్స్ చూసి బాగా ఫ్యాన్ ఆ బ్యాచ్, ఆ సెక్టర్ దాటేసాను నేను. అంటే నువ్వు అన్నావు చూడు, మాస్టర్ బెట్టింగ్ సెక్టర్ నేను దాటేసాను. నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నాకు అవసరం లేదు. రీతూ చౌదరిని చూసి కావాలంటే ఇంకేమన్నా దబిడి పనులు చేస్తాను కానీ ఈ హెచ్పి పనులు చేయను. అంటే ముసలోళ్ళు ఎవరైనా ఉండాలన్న? గంగవ్వ ఇంకా ఎవరైనా ముసలోళ్ళు ఉంటే బాగుంటుంది. వద్దా? వద్దు. ఇదిగో ముసలోళ్ళు చూసే సీరియల్ కాదు ఇది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో, యూత్ ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి ఎక్కువ లేడీస్ యూత్